అనేక రకాల తీయటి మాటలు చెప్పినట్టుగా ఇవాళ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 111 జీవోలో ఉన్నటువంటి భూములు హైదరాబాద్ చుట్టుపక్కల పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్నటువంటి భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ కూడా ఆనాటి ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వ్యాపారులు, రియల్ ఎస్టేటు పెద్దలు ఆ భూముల్ని చౌకగా కొట్టేసి దాని రెగ్యులరేషన్ పేరిట వాళ్ళ వందిమా గాథలకు వాళ్ళ నాయకులకు కట్టబెడుతున్నారని చెప్పింది. వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇట్లా అన్యాక్రాంతమైన చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు హైదరాబాద్ గొప్పతనాన్ని చెప్పుకుంటా అనంతగిరి కా హవా, వికారాబాద్ కా హవా, లాఖో మరీజోం కా దవా అని చెప్పేటోడు. అక్కడి నీళ్లు, అక్కడి గాలి హైదరాబాద్ ప్రజానీకానికి ఒక వరం లాంటిది, రోగాలు రాకుండా న్యాయం చేసేటువంటి శక్తి ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తన మాటలు చెప్పాలంటే వికారాబాద్ కా హవా, లాఖో మరీజోం కా దవా అనేది వికారాబాద్ ఉన్న గొప్ప చరిత్రాన్ని మనం చేస్తా ఉన్నాం. అట్లా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆంధ్ర వాళ్ళన్నా అక్కడక్కడ కొన్ని భూములు ఆక్రమించుకొని రెగ్యులైజ్ చేసుకుంటే 111 జీవోని ఎత్తేసి హైదరాబాద్ విస్తరించాలి, రైతులకు లాభం రావాలనేటువంటి ఒక పేరిట ఇవాళ రైతుల కళ్ళలో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకి, తన అనుచర గణానికి, తన నాయకులకు బినామీ పేరిట వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి భూముల్ని విలువ పెంచుకున్నటువంటి నీచ ప్రయత్నమే ఈ 111 జీవో ఎత్తివేత. ఆనాడు నిజాం 1908లో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి 15,000 మంది పైచులకు చనిపోతే ఎన్నటికైనా హైదరాబాద్ నగరం సేఫ్గా ఉండాలంటే, వరదల నుంచి రక్షించాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దీన్ని స్టడీ చేసి ఈ వరదల నివారణ జరగాలంటే జలాశయాల నిర్మాణం జరగాలని చెప్పి 1908 తర్వాత 1927 వరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాల నిర్మాణం చేసింది. దానితోటి హైదరాబాద్ నగరానికి 4 ప్రయోజనాలు చేకూరినాయి. ఒకటి, వరద నివారణ జరిగింది. 2, జంట నగరాల వాసులకు తాగునీరు అందింది. 3, పర్యావరణ పరిరక్షణ జరిగింది. 4, ఏ రంగారెడ్డి కరువు కాటకాల నిలయమైందో ఆ రంగారెడ్డి జిల్లాలకు భూగర్భ జలాలను అందించి రైతుల పంట పొలాలకు నీళ్ళిచ్చినాయి ఆ జలాశయాలు. ఇంత గొప్ప ఆశయంతో ఆనాడు నిజాం సర్కార్ ఈ జలాశయాలు నిర్మిస్తే ఇవాళ వారు అంటున్నారు హైదరాబాద్ కృష్ణా నీళ్ళు వస్తున్నాయి, గోదావరి పైపు నీళ్ళు వస్తున్నాయి, అవసరమైతే ఈ పైపులను నీళ్ళు తెచ్చుకొచ్చి జలాశయాల్లో పోతా అని చెప్పి అంటున్నాడు. అది ఇది కట్టిన ఉద్దేశం 4, కట్టిన ఉద్దేశం కేవలం తాగునీటి కోసం కట్టినవి కాదు, వరదల నివారణ కోసం కట్టిన విషయం మర్చిపోతున్నారు. మన కాళేశ్వరం బాగా చూసినాం. కాళేశ్వరంలో ఎండాకాలంలో నీళ్లు నింపి పెడితే వరదలు వస్తే గ్రామాలే మునిగిపోయినాయి. వేల ఎకరాల పంట పొలాలు నీటిపాలు అయిపోయినాయి. ఎక్కడ కాళేశ్వరంలో మొదలు పెడితే పై వరకు దాదాపు ఎల్లంపల్లి వరకు ఉన్నటువంటి
పొలాలన్నీ కూడా మునిగిపోతే, గ్రామాలు మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అమ్మ ఇంత నష్టం జరుగుతుందని చెప్పి మొట్టమొదటిసారి చవిచూసింది. మరి చరిత్ర కనపడతలేదా? చివరికి నా బ్రెయిన్ చైల్డ్, నా మేధస్సును కరగబెట్టి నేను కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లాన్ చేసిన అని చెప్పేటువంటి కేసీఆర్ గారికి ఆ మూటలు మునిగిపోయి, గోడలు కూలిపోయి, మూటలు పప్పప్ అయిపోయి ఇప్పటికి కూడా అది కోలుకొని పరిస్థితి వచ్చింది. నా గొప్పతనం, నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకున్న కేసీఆర్ గారికి అది కనబడతలేదా? మరి ఇవాళ ఈ జంట జలాశయాలు కేవలం తాగునీళ్ళ కోసం కానటువంటి నాలెడ్జ్ లేక నా వారికి. కానీ ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ డబ్బులు కావాలి, ఈ రాష్ట్రంలో కాదు దేశానికి పంపాలి. మాలాంటి వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళను, ప్రజలను నమ్ముకున్న వాళ్ళను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళను ఒడగొట్టాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఈ 111 జీవో పేరిట ఒకటో వాళ్ళ వందిమా గాథలు, వాళ్ళ అనుచరగణం మళ్ళీ వేల కోట్లకు పడిగెత్తే ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పెద్దగా అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ రైతులకు ఏదో మేలు జరుగుతుందని చెప్పేది చాలా తక్కువ. 1,32,000 ఎకరాలలో ఇవాళ ఈ 111 జీవో కింద 6 మండలాలు 84 గ్రామాలు చెప్తున్నాడో నాకు తెలిసి చేవెళ్ళ తాండూరు వరకు కూడా భూములన్నీ ఎవరు కొన్నారో మీకు తెలుసు. రైతు దగ్గర భూములు లేవు. 1,32,000 ఎకరాలలో దాదాపుగా 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఇవాళ అట్లా 18,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. 18,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారిని, నీవు గర్వంగా హైదరాబాద్లో మధ్యాహ్నం పూట 44 డిగ్రీల ఎర్రటి ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం చల్లబడి ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తానని చెప్తున్నావు కదా. ఈ కారణమైనటువంటి ఆ చెట్లని, ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ని, ఆ పర్యావరణ విధ్వంసం చేస్తావా? మీరే చెప్పిండ్రు ఇంత పెద్ద నగరానికి ఎన్నో పార్కులు ఉండాలి, ప్రజల కింద ఆక్సిజన్ సప్లై చేసే చెట్లు ఉండాలి, ప్రజలు గొప్పగా జీవించే భాగ్యం కలగాలని చెప్తున్నావు కదా. మరి ఇవన్నీ మీరు ఎత్తేసిన తర్వాత ఏం కాబోతాయి? కాంక్రీట్ జంగల్ కాబోతుంది. కాంక్రీట్ జంగల్ కాబోతుంది. ఇవాళ హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ లాగా మారుతావా? ఇప్పటికే మీరు అనేక మార్లు అసెంబ్లీ వేదికల మీద బయట మాట్లాడిండ్రు. ఏం దిక్కుమాల పాలకులు, విజన్ లేని పాలకులు. ఈ గవర్నర్ గారి రోడ్డు ముందు వరదలు వస్తాయి, పడవలేసుకొని పోయే దుస్థితి ఉంటుందా అని చెప్పినాం. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో మీరు చూసిన జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మొత్తం నగరమే పడవలేసుకొని ప్రయాణం చేసే పరిస్థితి. ఇప్పటికీ హైదరాబాద్ నగరవాసులకి పెద్ద వర్షాలు పడితే ఎప్పుడు ఏమైందో తెలియని బిక్కుమంటూ బతికే పరిస్థితి ఉంటే, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి అన్ని సామాన్యాన్ని కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటే, ఇవాళ మళ్ళీ ఈ పని చేసి మీరు హైదరాబాద్ నగరం యొక్క గొప్పతనాన్ని, హైదరాబాద్ నగర ప్రజానికానికి కంటి మీద కురుకులు లేకుండా చేసేటువంటి ఈ మూర్ఖ ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పి కోరుతున్నా. అయినా రెండవది, మీరు నిజంగానే చేయదలుచుకుంటే, రైతులకు మేలు చేయదలుచుకుంటే చెప్పండి. 84 గ్రామాలలో ఇవాళ ఈ 6 మండలాల్లో ఎక్కడైతే కొంత అనాలోచితంగా ఉన్నాయో రివ్యూ చేయండి. ఒక కమిటీ వేసి రివ్యూ చేయండి. ఈ జంట జలాశయాలకు నష్టం కలగకుండా, వరదలకు ఆస్కారం లేకుండా, పర్యావరణ రక్షణకు భంగం కలగకుండా రైతులకన్నా మేలు చేస్తే చేయగాని కుళ్ళు గుత్తగా మొత్తం గంప గుత్తగా 111 జీవో పెట్టి ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేయొద్దని చెప్పి కోరుతాను. ముఖ్యమంత్రి గారికి జనరల్గా అంతకుముందున్న పాలకులకి పర్యావరణవేత్తలు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఏదైనా పేపర్ల ఆర్టికల్స్ రాస్తారో, ఏదైనా ప్రభుత్వానికి ఉత్తర్వులు రాస్తారో ఆలోచించే పద్ధతి ఉండే. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఎవరి పట్ల గౌరవం లేదు. ఎవరు ఇచ్చిన సూచనల పట్ల కూడా కనీసం దాన్ని పట్టించుకున్న పాపాలు పోడు. అన్నీ నాకే తెలుసు,
నేనే చేస్తా అంటే ఒక అహంకారంతో పోతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఇవాళ హైదరాబాద్ ప్రజానీకమంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఆపి నీ డబ్బులు నీ స్వార్థాన్ని పక్కకు పెట్టి ఇలా ఒకసారి సమీక్షించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. గతంలో 2022లోనే ఇది ఇస్తే కొంతమంది ట్రిబ్యునల్ పోయింది, గ్రీన్ ట్రిబ్యునల్ పోతే ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ట్రిబ్యునల్ పోకముందే కొంతమందికి పర్మిషన్లు ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఆపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది,